Hello, welcome to Coding Tutors Coffee with Shakes for program. నేను మీ ప్రశాంత్ సురభి సిఓఓ అట్ కోడింగ్ ట్యూటర్. ఇవాళ మనతో పాటు ఉన్నది మిస్టర్ వశిష్ఠ చెర్మాల్లా. హీస్ ఫ్రమ్ కరీంనగర్. తను ఐటీలోకి ఎంటర్ కావడానికి కోడింగ్ ట్యూటర్ ఎంతవరకు ఉపయోగపడిందో, తన జర్నీ ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ వశిష్ఠ. Hi sir. వశిష్ఠ చెర్మాల్లా. Yes sir. Welcome to Coffee with CXO program. Thank you sir. Introduce yourself. Hi, I am Vasishta Charmala from Karimnagar. I have joined in Coding Tutor a year ago. I am graduated in 2021. వశిష్ట 2021లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. Yes sir. మరి కోడింగ్ ట్యూటర్లో ఎప్పుడు జాయిన్ అయ్యావు? 24 September. 24 సెప్టెంబర్. ఈ గ్యాప్లో ఏం చేసావు మరి నువ్వు? అంటే ఇనిషియలీ 21లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐఎల్స్ అని అదని ఫస్ట్ అబ్రాడ్ ప్లాన్స్ అని అట్లా చూసుకున్నాను. సో అన్నీ ఆల్రెడీ అబ్రాడ్కి వెళ్ళిపోయాను కాబట్టి మమ్మీ వాళ్ళతో ఉండి కొంచెం ఏదైనా బిజినెస్ చేసుకుందాము అనే కాన్సెప్ట్లో నా 2 years తిరిగిన. దాని లేటర్ డాడీ ఉండి డైరెక్ట్గా బిజినెస్కి వెళ్తే అది వర్కౌట్ అవ్వదు, ఫస్ట్ ఓన్ యువర్ ఓన్ మనీ, ఫస్ట్ చిన్న చిన్న నీది నువ్వు సంపాదించుకుంటేనే తెలుస్తుంది అని అంటే స్టార్టెడ్ అప్లయింగ్ జాబ్స్. సో అట్లా నాకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లకు ఒక కంపెనీలో వచ్చిండే, అది 1 year చేసినాను. సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కాకపోతే అక్కడ చేస్తున్న ప్రాసెస్లో నాకు ఏంది అని అంటే డెవలప్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్. నేను కోఆర్డినేట్ చేస్తుండే డెవలపర్స్ తోటి. ఓకే. సో నాకేం పని కావాలన్నా నేను డెవలపర్ని అడగాల్సిందే. సో అట్లా అరే మనం ఎందుకు ఈ డెవలప్మెంట్ సైడ్ పోకూడదు అని చెప్పేసి బిజినెస్కి రిలేటెడ్ ఉన్న ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయా, మన టెక్నాలజీస్ ఉన్నాయా అని చెప్పేసి సర్చ్ చేసి ఉండే. సో సేల్స్ ఫోర్స్ కొంచెం సిమిలర్ అనిపించింది నాకు. ఓకే. డెవలప్మెంట్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, ఇవి రెండు వస్తేనే మనం సేల్స్ ఫోర్స్లో సర్వైవ్ అవుతాం. దెన్ చూశాను, డైరెక్ట్గా అప్లై చేయడానికి ట్రై చేశాను. డైరెక్ట్గా 2021 కదా, ఇంటర్వ్యూలలో కూడా కూర్చొని వేయట్లేదు, ఎందుకంటే కెరియర్ గ్యాప్ కదా. సో ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తారా ఇవ్వరా అని వెతుకుతున్న టైంలో కోడింగ్ ట్యూటర్ కనిపించింది, వచ్చినా జాయిన్ అయినా. ఓకే. ఇంజనీరింగ్లో అంటే బీటెక్లో ఏం చేసావు నువ్వు? ఈసీ చేసావు అంటే నీ థాట్ అప్పుడు బిజినెస్ చెయ్యాలి అనా, లేకపోతే యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలని ఉండేనా? నాకు అసలు టు బి హానెస్ట్ చెప్పాలంటే ఏం లేకుండే, చాలా నమ్ముంటుండే. జాయిన్ అయినాం, చదివినాం, సర్టిఫికేట్ తీసుకోవాలి, అంతే సింపుల్. ఏం చేస్తా, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అనే కాన్సెప్టే లేకుంటుండే నాకు ఆ టైంలో. ఓకే. తర్వాత అది వచ్చింది, కానీ అప్పుడైతే అసలు ఎందుకు జాయిన్ అయినానో కూడా నాకు అసలు ఐడియా లేకుంటుండే. నెక్స్ట్ ఏం చేద్దానో కూడా తెలియదు నాకు అసలు అప్పుడు. సో సాఫ్ట్వేర్ సైడ్ రావాలనిపించింది నీకు, ఆ జాబ్ చేయబట్టి డెవలపర్ అవ్వాలి అన్నది అనిపించింది. కోడింగ్ ట్యూటర్ గురించి ఎలా తెలిసింది? సో నేను ఇట్లనే చూస్తున్నాను, మమ్మీ కూడా ఇంకా సరే మమ్మీ ట్రయల్ ఏంటిది, పొద్దున్న లేచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూస్తున్న టైంలో మమ్మీకి కనిపించింది. ఫస్ట్ మమ్మీ ఉండి ఇదేదో ఉంది బాగుంది ఒకసారి వెళ్ళండి అని అన్నారు. సరే అని ఒక్కడనే వచ్చాను. ఫస్ట్ డే చూసి సుమన్ టీవీ ద్వారానే తెలిసింది. ఓకే. సో వచ్చి చూశాను, ఆఫీస్ బాగుంది, అంత నీట్గా అనిపించింది, ప్రాసెస్ బాగుంది, మాట్లాడే లైక్ హెచ్ఆర్స్ కానీ వీళ్ళు అంతా లైక్ ఒక హోమ్లీ ఫీల్ వచ్చి ఉండే నాకు. తర్వాత ఫనీ సార్తో కలిసాను, కరీంనగర్ నాది అని అనేసిండు. అయిపోయింది ఇంకా అక్కడనే, రైట్ మనం వచ్చేసాం, మన కరీంనగర్ వాళ్ళదే కదా, టెన్షన్ లేదు మనకి అనే కాన్సెప్ట్లో నెక్స్ట్ డేనే అమౌంట్ తెచ్చేసి కట్టేసి కూర్చున్నాను నేను, అంతే. ఓకే. అప్పుడు అంటే నువ్వు 1 year ఎగో జాయిన్ అయినావు కాబట్టి నీకు డైరెక్ట్ తీసుకున్నారు కావచ్చు, కానీ ఇప్పుడైతే ప్రాసెస్ తెలుసు కదా. అవునవును. ఎవరైనా ట్రయల్ పీరియడ్ రావాల్సిందే. అవునవును. అంటే నువ్వు జాయిన్ అయింది ఫస్ట్ బ్యాచ్ స్టార్టింగ్లో. అంటే అప్పటికిప్పటికి నీకు కోడింగ్ ట్యూటర్లోనే డిఫరెన్స్ ఏం కనబడుతుంది? చాలా డిఫరెన్స్ ఉంది సార్ స్టార్టింగ్కి ఇప్పటికి. అప్పుడు మమ్మల్ని గైడ్ చేసేటోళ్ళు చాలా బాగా, కాకపోతే ఇప్పుడు ఇంకా ఈజీ ట్రాకింగ్ అనేది సిస్టమ్ మారిపోయింది. మనకి ఎక్కువ మంది ఫ్లోర్ పైన చంద్ర సార్ కానీ శివ సార్ కానీ మనకి గైడ్ చేసేటోళ్ళు టెక్నాలజీకి 2-3 అన్న ఉంటున్నారు మన ఫ్లోర్ పైన. ఇప్పుడు రెగ్యులర్ టెస్ట్ అప్పుడు అంతే ఇప్పుడు అంతే, అంతా బాగానే ఉంది, కానీ మనకి ట్రాకింగ్ అంటే అప్పుడు మేము సిస్టమ్ అనేది సెట్ అయింది. ఇప్పుడు అప్పుడు ఫస్ట్ కాబట్టి కొంచెం సెట్ కావడానికి కొంచెం టైం పట్టింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిస్టమేటిక్ ఎవరి ప్రాసెస్ ఏంటి, ఎలా గైడ్ చేయడం, అందరు ఇండివిజువల్ ట్రాకింగ్, ఫ్లోర్ మేనేజర్స్ ఏంటి, మనకి కోడింగ్ ట్యూటర్స్ ఎవరు, ఎప్పుడెప్పుడు సెషన్స్, అవన్నీ సిస్టమేటిక్గా అయిపోయినాయి. అవును. ప్లాట్ఫామ్స్ కూడా వచ్చినాయి మనకి ఇప్పుడు. మన అంటే ఆల్రెడీ ఇప్పుడు అంటే మా బ్యాచ్ వాళ్ళే బిల్డ్ చేశారు, సిటీఐపి కానీ బెంచ్ కానీ. మీరు అందరు నేర్చుకొని మేము బిల్డ్ చేసిందే ఇప్పుడు అదే వాడుతున్నారు ఇప్పుడు.
మరి నీకు ఎట్లా అనిపిస్తుంది నువ్వు బిల్డ్ చేసిన అప్లికేషన్ కానీ వేరే వాళ్ళు వాడుతున్నారు అంటే? అంతే సార్, ఐ ఫీల్ ప్రౌడ్. నేను రేపటి రోజు ఇప్పుడు కాకపోయినా ఇంకా 10 years తర్వాత అయినా అరే అగో అది చేసింది నేనే, ఇప్పుడు వాడుతున్నారు ఆఫీస్లో అని చెప్పేసి ఐ ఫీల్ ప్రౌడ్. వెరీ గుడ్. మేము కూడా అంటే మన అప్లికేషనే అది, కానీ మీరు నేర్చుకొని సొంతగా డెవలప్ చేసినందుకు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినాం ఆ రోజు మీరు డెమో కానీ ప్రాజెక్ట్ చేసిన రోజు. ఎస్ సార్. వశిష్ఠ, నువ్వు ఎక్కడ అంటే ఎక్కడ నీకు జాబ్ ఆఫర్ ఎక్కడ వచ్చింది ఇప్పుడు? బెంగళూరు లొకేషన్. బెంగళూరు లొకేషన్. అది నువ్వు వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసావా, ఆన్లైన్ ఇంటర్వ్యూ? ఫేస్ టు ఫేస్ సార్. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఎన్ని రౌండ్స్ ఉండే ఇంటర్వ్యూ? 6 rounds మొత్తం. 6 rounds క్లియర్ చేసావు. టెక్నికల్గా ఎలా? ఎవ్రీ రౌండ్ టెక్నికల్ ఉండే సార్. ఒకటి హెచ్ఆర్ రౌండ్, 5 rounds టెక్నికల్. ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు నీకు ఏమనిపించింది యాక్చువల్గా కోడింగ్ ట్యూటర్లో? అంటే నేర్చుకున్నదే అడిగినట్ట, లేకపోతే ఎట్లా అది దాని ప్రాసెస్? అంటే ఇప్పుడు బేసిక్గా మనం ఎక్కువ ల్యాప్టాప్స్లలో అలవాటు అయిపోయింది మనకి కోడ్ రాయడం బేసిక్గా. అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్లో మనం ఫస్ట్ లైన్ రాసి, థర్డ్ లైన్ రాసి, మధ్యలో అట్లా కోడర్ ఎట్లా చేస్తాడు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఆర్డర్ వైజ్ రాడు. అవసరం ఉన్నదే యాడ్ చేసుకుంటూ వస్తాము మేము జనరల్గా. సో అక్కడ పేపర్ అండ్ పెన్ ఇచ్చినారు ఫస్ట్ రౌండ్లో. ఆడ హెల్ప్ అయింది నాకు, ఎందుకంటే మన దగ్గర టెస్ట్లు కూడా అప్పుడప్పుడు మనకి పేపర్ అండ్ పెన్ పైన చేపిస్తారు మనకి ఇక్కడ. ఓకే. అక్కడ కొంతమందికి నాకు ప్రాబ్లం నేను చూసాను, అంటే నా ఆపోజిట్లో కూర్చున్న అతను రాసిండు, మళ్ళీ పైకి వచ్చి రాయాలంటే ఆడ ప్లేస్ లేదు, అతను లైన్ కూడా రాయలేకపోతాడు అట్లాంటి సిచ్యువేషన్స్లో. ఓకే. సో అది హెల్ప్ అయింది. మన దగ్గర వీక్లీ మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయి మనకి ఇక్కడ. సో సేమ్ మన మాక్ అయినట్టే అక్కడ నేను అదే టెన్షన్ ఫీల్ అయినా అసలు 1% కూడా లేదు సార్, ఎందుకంటే ఆల్రెడీ 1 year నుంచి నేను మార్క్స్ ఇస్తూనే పోతున్నా కాబట్టి ఈజీ అయింది. చాలా క్యాజువల్గా క్యాజువల్గానే వెళ్ళినా క్యాజువల్గానే వచ్చింది. ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో ప్రాజెక్ట్ చేసిన అన్నావు కదా, ఏం ప్రాజెక్ట్ చేశారు మీరు? అజో కోడింగ్ ట్యూటర్ అని చెప్పేసి అప్లికేషన్ బిల్డ్ చేసాం సార్ సేల్స్ ఫోర్స్ పైనే. అందులో ఒక హెచ్ఆర్ ఏమేమి వర్క్ చేస్తుంది, కోడింగ్ ట్యూటర్స్ ఏమేమి పని చేస్తారు, సో అదంతా ప్రాసెస్ అంతా స్ట్రీమ్ లైన్ చేసేసి మొత్తం ఆటోమేట్ చేసేసాం. దాన్ని ఏదో పేరు చేంజ్ చేసినాము. అంటే ఇప్పుడు మేము ఫస్ట్ కోడింగ్ ట్యూటర్ అని చెప్పేసి బిల్డ్ చేసినాము. చేసిన తర్వాత ఇప్పుడు మనకి జావా ఇంకా పైథాన్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, సో దీంతో అయితే ఇంకా మంచిగా యూఐ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్నే కొంచెం చేంజ్ చేసి సేమ్ ఫీచర్స్ వాళ్ళు దాంట్లో ఇంప్లిమెంట్ చేసినారు సార్. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిందే నడుస్తుంది ఎంఫిట్ అని చెప్పేసి మన ఆఫీస్లో అదే వాడుతున్నారు. ఎంఫిట్ అంటే ఏంటి ఫుల్ ఫామ్? మై ఫస్ట్ ఐటీ జాబ్ ఎంఫిట్. ఓకే. మై ఫస్ట్ ఐటీ జాబ్ అని చెప్పేసి అదే మన ట్యాగ్ లైన్. ఎస్, మై ఫస్ట్ ఐటీ జాబ్ అదే సార్. అంటే నీకు కూడా ఇప్పుడు ఫస్ట్ ఐటీ జాబ్ కదా, ఎట్లుంది నీ ఫీలింగ్? ఎట్లుంది నువ్వు అంటే కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయిన పర్పస్ ఫుల్ఫిల్ అయిందా? నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి? ఇప్పుడు బెంగళూరు వెళ్ళబోతున్నావు, ఎలా ఫేస్ చేయగలుగుతాను ఏంటి? అంటే బేసిక్గా అంత టెన్షన్ ఏం లేదు సార్, ఎందుకంటే అలవాటు అయిపోయింది నాకు ఇక్కడ. సో ఇంటర్వ్యూ అయినా లేకపోతే క్లయింట్స్ తోటి మాట్లాడడానికైనా దేనికైనా సరే ఇక్కడ మనకు మార్క్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి పెద్ద కొత్తది ఏం ఉండదు అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు బెంగళూరు వెళ్తాను, హోప్ ఎవ్రీథింగ్ గోస్ గ్రేట్ అక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ కోడింగ్ ట్యూటర్స్ అంటే ఎవరు, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, అసలు వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావు? నాకు కోడింగ్ ట్యూటర్ 15 years ఎక్స్పీరియన్స్ సార్ అతనికి. ఓకే. మా సేల్స్ ఫోర్స్లోనే 15 years ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం బయట ఇక్కడ ఎటు పోయినా కూడా మనకి ఎట్లుంటుంది అని అంటే 30 days నీకు కాన్సెప్ట్ ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పేసుకుంటూ పోతూనే ఉంటారు. మన దగ్గర స్పెషల్గా నేను ఫేస్ చేసిన పర్సనల్ థింగ్ ఏంటంటే నాకు 4th month 5th monthలోనే ఒక టాపిక్ నాకు అర్థం కాలే. నెక్స్ట్ డే చెప్పేసిండు అతను. ఆయనకి ఎట్లయినా దాన్ని చెప్పుకుంటే వెళ్ళిపోవాల్సిందే కదా, ఎందుకంటే సిలబస్ కంప్లీట్ కావాలి, కాన్సెప్ట్స్ కంప్లీట్ కావాలి విత్ ఇన్ ఏ టైం పీరియడ్. అతను వాళ్ళకి అది ఉంటుంది కంప్లీట్ కావాలా. సో నేను 3rd day కూడా నాకు అర్థం కాలేదు, మా టీం వాళ్ళని అడిగిన, వాళ్ళు కూడా నాకు కూడా అర్థం అవుతలేదు అంటే అందరం వచ్చి మేనేజ్మెంట్ టీమ్కి చెప్పినాం నాకు ఇది అర్థం అవ్వట్లేదు కొంచెము అని అంటే, మన వాళ్ళు అతనికి కాంటాక్ట్ అయ్యి సెషన్స్ ఆపేసేయండి, చెప్పకండి, ఒక 1 month బ్రేక్ తీసుకుందాం, ఇప్పటివరకు జరిగినాయి వాళ్ళు రివైజ్ చేస్తారు, మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్ అని తర్వాత స్టార్ట్ పెడదామని చెప్పి ఆ 1 monthలో పాలిష్ చేయించినారు మమ్మల్ని. మాకు అర్థం కానప్పుడు మళ్ళీ అతనే అదే కాన్సెప్ట్ చెప్తుండే మాకు. సో ఇది చాలా రేర్, ఎక్కడైనా అసలు ఉండదు నాకు తెలిసి ఇట్లాంటి కాన్సెప్ట్. జరిగే సెషన్స్ని ఆపిపించి మళ్ళీ మాకు అర్థమయ్యేటట్టు చేపియడం అనేది ఉండదు. సో అది చాలా హెల్ప్ అయింది సార్ మాకు. ఓకే వశిష్ఠ, నువ్వు దాదాపు 1 year అయిందని నువ్వు జాయిన్ అయ్యి, ఈ 1 year అసలు
ఇక్కడ టైం స్పెండ్ చేసే అంత ఉందని నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి మేము ఏమంటున్నామంటే ప్రతి ఒక్కరికి ఐటీలోకి రావాలంటే ఇంటర్న్షిప్ చేయాలని. దానికి ఒక 9 months అనేది స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్ మనం చెప్తున్నాము. 9 months కంపల్సరీ టైం పడుతుంది అంటున్నాము. నీకు దాదాపు 12-13 months పట్టింది అన్నావు. ఈ టైం ఇది వర్తా ఏంటి? ఇక్కడ ఏమైనా టైం వేస్ట్ అయిందా నీకు? టైం వేస్ట్ టైం వేస్ట్ అనే ముచ్చటనే లేదు సార్. ఫస్ట్ థింగ్ ఎందుకు అని అంటే ఇప్పుడు స్పెషల్గా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళైనా ఈ క్యాండిడేట్స్కి అంటే ఈ కేటగిరీకి వచ్చేటోళ్ళకి మనకి ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు కూర్చొనివ్వరు. ఫస్ట్ బేసిక్గా మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ కాదు మనకి. ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్ ఆ ఇయర్లో అయింది, నాకు ఇప్పుడు 2025 గ్రాడ్యుయేట్స్ కావాలి నాకు అని ఇట్లానే కూర్చోబెడతారు. అట్లా అనేసి మనము డైరెక్ట్గా వెళ్ళినాం అనుకో ఇంటర్వ్యూస్కి, రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావు. ఎందుకంటే రెజ్యూమే తయారు చేసుకోవడం కూడా మనకు తెలియదు బేసిక్గా. సో ప్రతి ఒక్కటి A to Z నీకు సాఫ్ట్వేర్లో నీకు ఏమేమి కావాలి, నువ్వు కుర్చీలో కూడా ఎట్లా కూర్చోవాలో అని కూడా కొంతమందికి తెలియదు మనకి. సో ఎటికెట్స్ నుంచి రెజ్యూమే బిల్డింగ్, క్లయింట్ కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్ అనేది 1 year అంటే అప్పటి వరకు జీరో నాలెడ్జ్ ఉంటుంది మనకి. ఇడికి వచ్చి నువ్వు జీరో నుంచి నేర్చుకోవాలనుకున్నా కూడా 100 అవుతుంది మనకి. సో ఈ 1 yearలో చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం దొరకదు. సో ఎటికెట్స్ నుంచి ప్రతి ఒక్కటి మన కోడింగ్ ట్యూటర్లో నేర్పిస్తారు. టెక్నికల్ కాకుండా ఓన్లీ టెక్నికల్ కాకుండా బిహేవియర్ ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లా కూర్చోవాలి, కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్, కమ్యూనికేషన్ కానీ, బిహేవియరల్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే క్లయింట్ HR రౌండ్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అది మనకు తెలియదు ఎట్లా ఆన్సర్ చేయాలో. అవి కూడా మన దగ్గర అన్నిటిపైన మనకి నాలెడ్జ్ ఉంటుంది. రియల్ టైమ్గా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు మనకి ఇక్కడ. ఓకే, ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ కానీ అన్నీ నీకు హెల్ప్ అయినాయి అంటావు. ఎవ్రీథింగ్. వశిష్ఠ, చాలాసార్లు మన ఫణిరాజ్ జాలిగమ్మ గారు, మన CEO మాట్లాడేటప్పుడు విన్నావు. మీ అందరికీ చెప్పిన విషయాలు ఏంటంటే ఐటీలోకి ఎంటర్ కావాలనుకునే వాళ్ళు LPS, హై ప్యాకేజెస్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫస్ట్ ఐటీలోకి రావడం ఎలా అనేది, ఈ బ్యాక్ డోర్స్ కానీ, ఈ ప్రాక్సీలు ఇలాంటివి కాకుండా ఫస్ట్ ఐటీలోకి మంచిగా నేర్చుకొని మీ అంతటా మీరు కాన్ఫిడెన్స్గా ఎంటర్ కావాలి అనేది ఆయన చెప్పేది మీకు. ఇప్పుడు నువ్వేం చూసావు యాక్చువల్గా? నువ్వు ఇప్పుడు ఐటీలో ఒక టాప్ MNC కంపెనీలో బెంగళూరులో సెలెక్ట్ అయ్యావు. నువ్వు వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్కి యాక్సెప్ట్ చేసావా, లేకుంటే నాకు ఇంత కావాలి, నేను ఇంత అయితేనే పని చేస్తాను అని డిమాండ్ చేసావా? అట్లా ఏం లేదు సార్, డిమాండ్ ఏం చేయలేదు. సో మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ సెషన్స్ అవుతున్నప్పుడు కూడా నెగోషియేషన్ పార్ట్ అనేది HR రౌండ్లో వస్తుంది. ఓకే. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా తక్కువ వస్తే నువ్వు ఎట్లా అడగాలి, నువ్వు ఏం అడగాలి, పొలైట్ వేలో నీకు అనుకూలంగా నువ్వు అడగాలి అనే కాన్సెప్ట్ మాకు ఇక్కడ ఉండదు. సో అట్లనే ఒక ఫిగర్ చెప్పినాడు ఇంత అని చెప్పేసి, నేను దానికి కన్విన్స్ చేసినాను, లేదు ఇట్లా కాదు అట్లా కాదు అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన ఫిగర్ కన్నా నాకు ఆల్మోస్ట్ 2.5 lakhs ఎక్కువనే ఇచ్చినారు వాళ్ళు ఆ నెగోషియేషన్ దానివల్ల బేసిక్గా. సో హ్యాపీ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మరీ నాకు అంత ఇంత అని చెప్పేసి కూడా అడగద్దు అసలు ఫస్ట్ బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 7 lakhs ప్యాకేజ్కి అడిగిన, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి నేను 5 lakhsకే పని చేస్తా అంటారు. సో ఇక్కడ ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది. అందుకే చెప్తారు, డబ్బుల గురించి కాదు పని గురించి పని చేయండి. నువ్వు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నదా అని అనుకో నీకు మన ఫీల్డ్లో, అతనే అంటాడు లేదు నీకు 17K స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్, నీకు ఎంత కావాలని నువ్వు రా, ఫస్ట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత దెన్ గో బిహైండ్ ద మనీ. ప్రూవ్ చేసుకోముందు ఫస్ట్ ఎల్లు, అంతే, ఎంత ఇచ్చినా ఎల్లు, అంతే సింపుల్. ఇదే సార్ నమ్ముతారు అండ్ నేను కూడా అదే నమ్మాను, అంతే సార్. ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్గా కంపెనీస్ వాళ్ళే ఇస్తారు మనకి, మన దగ్గరికే వచ్చి మరి మనల్ని తీసుకొని వెళ్తారు మంచి ప్యాకేజ్ కానీ మనం చెప్తుంటాం. దానికి కనీసం మీరు ఒక 2-3 years అన్నా ఫీల్డ్లో ఉండి ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని మీరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, రేపు అడగడానికి మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా సంతోషం, నువ్వు కూడా ఒక మంచి ప్యాకేజ్కే వెళ్ళినావు, ఇంకా దాంట్లో కూడా నెగోషియేట్ చేసిన. ఓకే, కంగ్రాచులేషన్స్ దాని గురించి. నువ్వు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ అనేది మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసేసుకోండి. బికాస్ ఈ ఇంటర్న్షిప్ చాలా హెల్ప్ చేస్తుంది ఒక పర్సన్కి. నువ్వు ఫ్రెషర్గా ఒక కంపెనీలో జాయిన్ అయినా నీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఇంటర్న్స్కే ఉంటుంది, అతనికి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో ఫస్ట్ ఇంటర్న్షిప్ ప్రిఫర్ చేయండి, దెన్ అప్పుడు జాబ్స్ కోసం ట్రై చేయండి. వండర్ఫుల్. అది ఇంటర్న్షిప్ అనేది ఇవాళ రేపు కంపల్సరీ. ఎందుకంటే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని దాంట్లో
థియరటికల్ నాలెడ్జ్ తప్ప మనకి ప్రాక్టికల్గా ఏమి ఉండట్లే. అది అయితే ఫర్ షూర్ అది అందరూ చెప్తున్నారు, ఇక్కడికి వచ్చిన ఇంటర్న్స్ కూడా అందరూ చెప్తున్నారు. ఇవాళ రేపు ఏమైందంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా తగ్గిపోయాయి, చాలా తగ్గిపోయాయి. నాన్ టెక్నికల్గా తీసుకున్న వాళ్ళని కూడా కొంచెం హైలీగా కొంచెం ఒక 10-15% ఎక్సెప్ట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కంపల్సరీ కంపెనీస్ ఇప్పుడు వాళ్ళ మీద ఏం స్పెండ్ చేయట్లేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే జాబ్లో తీసుకోవడానికి స్పెసిఫిక్గా అయితే ఏం చూడట్లేదు. కాబట్టి మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ కమ్యూనికేషన్. బేసికల్ కమ్యూనికేషన్ ఫస్ట్ వాళ్ళు అందరూ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రిపేర్ అయి ఉండాలి. తర్వాత టెక్నికల్గా మీరు ఎలా అయినా నేర్చుకుంటారు. అయితే అందరికీ మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పేది అదే, ఫస్ట్ మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పటి నుంచే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అయితే చాలామందికి దాని గురించి అవగాహన లేకుండా వాళ్ళు 4th ఇయర్ అయిపోయాక అప్పుడు రియలైజ్ అవుతారు, అరే మన కమ్యూనికేషన్ కావాలి. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఓన్గా ఇప్పుడు రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు, ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతారు. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, అరే నాకు ఇంత నేను బ్యాక్వర్డ్ ఉన్నాను, నేను నేర్చుకోవాలి, టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్గా కూడా నేర్చుకోవాలని అప్పుడు రియలైజ్ అయ్యి వస్తుంటారు. జనరల్గా చాలామందిని చూస్తుంటాం. ఇంకొకటి మన దగ్గరకు ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చి మనది ఓరియంటేషన్ అంతా విని మళ్ళీ వాళ్ళు ఒక 6 months బయట చూసి ఆ 6 months టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే దీంట్లో డిఫరెంట్గా వెళ్తున్నారు. ఫస్ట్ ప్రాక్సీ అని, బ్యాక్ డోర్స్ అని, ఇవన్నిట్లో దాదాపు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. మెయిన్ థింగ్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాక మా దగ్గరనే కాదు ఎక్కడైనా ఒక దగ్గర ఇంటర్న్షిప్ చేయాలి. ఐటీలోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ ఇంటర్న్షిప్ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్ నవేడేస్. అయితే చాలామంది ఇది కొంచెం అవగాహన లేక చేస్తున్నారు. పేరెంట్స్ అందరికి కూడా మనం ఒక్కటే చెప్తున్నాం, ఇంటర్న్షిప్ చేపియండి వాళ్ళని అనేది. మనం ఎడ్యుకేషన్ దాంట్లో చేస్తున్నాం ఇంటర్న్షిప్ గురించి. ఓకే వశిష్ఠ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఏ గుడ్ అండ్ హ్యాపీ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్లో ఇంకా చాలా హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ నా తరఫున మరియు కోడింగ్ ట్యూటర్ తరఫున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా తను ఎలా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యాడు, తన ప్రాసెస్ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు మీకే. ఇంటర్న్షిప్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇవాళ మనం తెలుసుకున్నాం వశిష్ఠ త్రూ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో సక్సెస్ఫుల్ రిసోర్స్తోని మీ ముందుకు వస్తాను, మీ ప్రశాంత్ సురభి.